తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సాయలు సత్యనారాయణ ఆధ్వర్యంలో చింతలపూడి మాజీ శాసనసభ్యుడు గంటా మురళీ రామకృష్ణ పట్టణంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో రోగులకు పళ్ళు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కుక్కల మాధవరావు, ముళ్లపూడి శ్రీను, గద్దె వెంకట సుబ్బారావు, ఏ ప్రసాద్, గోలి అనిల్, షేక్ నజీర్, గంగా, సిరిపల్లి పద్మ, శీలం రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, స్వామి, పశ్చిమ గోదావరి. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా రూరల్ మండలం జంగారెడ్డిగూడెంలో అన్నగారికి నివాళులు అర్పించి పిహెచ్సిలో పండ్లు, పాలు పేషెంట్లకు ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు ఈ పిహెచ్సి చూస్తున్నాం మనందరం. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో వైద్య రంగానికి 1000 రూపాయలు పైబడిన వారందరికీ ఉచిత వైద్యం, అలాగే పల్లెల్లో వాళ్ళు బయటికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికెక్కడే వైద్యం చేస్తారని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు నిజం కాదనేది ఇప్పుడు ఈ లక్కవరం పిహెచ్సికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పిహెచ్సిలో డాక్టర్ గారు ఉన్నారు, అలాగే ఓపీ జరుగుతుంది. సుమారు 50 మంది రోజుకి ఓపీకి వస్తున్నారు. అలాగే ఇక్కడ గైనకాలజీ డాక్టర్స్ లేరు. గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే స్త్రీలకు సమస్యలు ఎక్కువ ఉంటాయి, ముఖ్యంగా లేడీస్కి. వాళ్ళకి కంపల్సరీగా గైనకాలజీ డాక్టర్ కావాలి. అలాగే వాళ్ళు గర్భిణీ స్త్రీలు వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ ఇది ప్రతి వీక్లీ చెక్ చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఏదో 6 నెలలకి 3 నెలలకి బయట నుంచి డిప్యుటేషన్ మీద డాక్టర్ని తెచ్చి చూపించడం తప్ప పిహెచ్సిలో మెరుగైన సౌకర్యాలు ఉన్న ప్లేసును కూడా ఇక్కడున్న కమిటీ వారు కానీ, మండల పరిషత్ కానీ, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ దీన్ని క్లీన్ చేసేవాళ్ళు లేరు. కొంత అయితే తుక్కుపట్టేసి ఉంది. దీన్ని ఇవాళ ఆరోగ్యశ్రీ అని పెట్టి 2600 జబ్బులు, అంటే ఒక మనిషికి ఎన్ని జబ్బులు ఉంటాయంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ ఓడ తీసినా 100-150కి ఎక్కువ ఉండవు. కానీ 2600 జబ్బులు పెట్టి ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ అయినా వెళ్ళినా ఏ హాస్పిటల్లో కూడా వైద్యం చేయట్లా. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చూస్తే కిడ్నీలో పైన వైద్యం అయితే మాకు సంబంధం లేదంటారు, కింద వైద్యం అయితే మాకు సంబంధం లేదంటాడు. బ్రెయిన్లో నరాలకు సంబంధించి న్యూరో డాక్టర్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా మా దగ్గర ఆరోగ్యశ్రీ లేదంటారు. అసలు ఆరోగ్యశ్రీ అనేది ఈ రాష్ట్రంలో పనిచేయట్లా. పేపర్ల మీద మట్టుకి కోట్ల రూపాయలు ఇస్తున్నాం అంటున్నారు. అరాకొర ఎక్కడైనా ఇరిగిపోయిన చేతికి కట్టడం, లేదంటే హార్ట్కి వాలేయటం, ఇలాంటి వాటికి కూడా 30-40 వేలు ముందు కట్టించుకుని మీరు ఏమనుకోవద్దండి, మంచి చేయాలంటే ప్రభుత్వం డబ్బు ఇట్లేదు, అందుకనే మీకు 40 వేలు కడితే మేము వేస్తామంటే వాళ్ళు డబ్బు కట్టి చేయించుకుంటున్నారు. ఆపరేషన్ కూడా డబ్బు సగం కట్టి చేయించుకుంటున్నారు. కొన్నిటికైతే మొన్న ఒక పేషెంట్ వాళ్ళు యానాదులు ట్రైబ్స్ ముక్కు దగ్గర ఇరిగిపోయింది, 1,70,000 అడిగారు హాస్పిటల్లో. ఆరోగ్యశ్రీలో లేదు. వాడి పరిస్థితి ఏంటి? పశువులు కాపరే. కొద్దిగా అవకాశం దొరికితే రోజు సాయంత్రం మందు కొట్టేస్తాడు. వాళ్ళందరూ ఒక 50 మంది వస్తే నేను పంపించి పెన్నంనేని సిద్ధార్థ కాలేజీలో ఆ ప్లేట్లు అయితే పీటాకి 30,000 రూపాయలు ఖర్చు అయింది. ఆ డాక్టర్లతో ఫ్రీగా వైద్యం చేయించి ఇంటికి పంపించడం జరిగింది. అంటే వీళ్ళు ఇంకా ఎవరికి చేస్తున్నారు వైద్యం? ఆ రజనీ గారు చూస్తే ఆరోగ్యశ్రీ మంత్రి గారు అసలు అంతా ఫ్రీ అంటది, ఏది ఈ బూది రాసేసి ఓకే అన్నట్టు, ఓం భీమ్ క్రీమ్ అన్నట్టు. జగన్ గారు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ యూనియన్ అంతా కూడా స్ట్రైక్ చేస్తున్నారు. ఏది మాకు ఇన్ని 100 కోట్లు డబ్బు ఇవ్వాలి, 1 రూపాయి ఇట్లేదు, మేము వైద్యం చేయమని వాళ్ళు మానేశారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా వైద్యం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అంతా బోగస్సు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలో ఒక్కటి కూడా నిజం లేదు. రేపు రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల లోపే ముఖ్యమంత్రి అవుతున్నారు. తప్పకుండా ఇలాంటి పిహెచ్సిలో ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలను కూర్చోబెట్టి వాళ్ళ మనోభావాలు తిన్నంగా వాళ్ళకి మంచి వైద్యం జరిగేటట్టు, మంచిగా డాక్టర్లు వచ్చేటట్టు చేస్తామని దీని మూలంగా తెలియజేయడం. రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనకు అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా కృషి చేయాలని చింతలపూడి మాజీ శాసనసభ్యుడు గంటా మురళీ రామకృష్ణ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పట్టణంలో కాకర్ల కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. అన్నగారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. పార్టీ కార్యకర్తలు మేమందరం. అలాగే చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి, ఏకైక వ్యక్తి తెలుగువారిలో అన్న నందమూరి తారక రామారావు గారు. పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలో వచ్చి ముఖ్యమంత్రి అయిన అన్న ఎన్టీ రామారావు గారు. అంతకుముందు ప్రభుత్వాలు 5 సంవత్సరాల్లో 4 ముఖ్యమంత్రులను మార్చి రాష్ట్రాన్ని అస్తవ్యస్త పాలు చేశారు. మరి ఆయన వచ్చిన దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాలకి
మహిళలకి, రైతులకి, నిరుద్యోగులకి అందరికీ కూడా మరి మేలు చేసే విధంగా నిజాయితీ అయిన పరిపాలన జరిపారు. 83 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పార్టీకి తిరుగులేదు. మరి 5 కోట్ల మంది విడిపోయిన రాష్ట్రంలో కూడా ఇవాళ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఎప్పుడు గెలిపించాలా అని, ఎందుకంటే మరి గతంలో నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి రాష్ట్రాన్ని పరిపాలిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రాన్ని 4.5 సంవత్సరాల్లో 1, 2 అని పేరు చెప్పే పని లేకుండా రాష్ట్రంలో అన్ని రంగాలు నిర్మానుష్యం చేసేసి అన్ని జీరోకి తీసుకొచ్చి రివర్స్ టెండరింగ్ లో పెట్టి అసలు అసెంబ్లీని మర్చిపోయారు, ప్రజలు సెక్రటేరియట్ మర్చిపోయారు. ఓన్లీ జగన్ తప్ప ఏమీ లేదు. ఇవాళ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఎప్పుడు జరిగిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని భావి తరాలకి చెడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడా అని. జగన్ పరిపాలన లేకుండా ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తల దగ్గర నుంచి చంద్రబాబు వరకు జైలుకు పంపించడం, అరెస్టులు చేయించడం తప్ప ఏమీ లేదు. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం. జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారు, జోహార్ అన్న ఎన్టీఆర్. వారు ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు అందించినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. మరి వారి స్థాపించిన తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పార్టీని ముందుండి నడిపిస్తున్నారంటే మరి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి రేపు రాబోయే 2024ని మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతుంది ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. Please like, share, subscribe our channel.